రోజు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష నూతనంగా ఒక పార్టీ పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని మనకి సపోర్ట్ కూడా చేశారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అయితే మనం అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. కొద్ది రోజులు హైదరాబాదులో అసెంబ్లీ నడుపుకున్నాం. ఆ రోజు కూడా నేను శాసనసభలో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. ఆ రోజు అనేక పరిణామాలు జరిగాయి, చాలా మంది మాట్లాడారు, దాని జోలికి నేను పోవటం లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రత్యేకంగా ఒక రోజు రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రానికి ఒక క్లారిటీ క్లియర్గా ఇవ్వాలని 15 గంటల సేపు అధ్యక్ష ఒక్క విషయం మీదే శాసనసభ పెట్టి చర్చించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు క్లియర్గా ఆ రోజు టీవీల్లో మా అందరికీ చూపించారు అధ్యక్ష. ఈరోజు రాజధాని అనేది ఈ రాష్ట్రానికి ఒక వనరుగా ఉండాలి, రాజధానిలో ఆదాయ మార్గాలు రావాలి, వచ్చినటువంటి ఆదాయం రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అభివృద్ధి చెందాలని ఒక ధ్యేయంతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆయన చివరి వరకు చెప్పలేదు అధ్యక్ష. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు రేపు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఏ పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు మా హయాంలో పూర్తి చేస్తామని జిల్లాకి ఒక ప్రణాళిక ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ఆ రోజైతే చూస్తే నమ్మశక్యం కాలేదు. కొత్తగా రాష్ట్రం 16,000 కోట్ల అప్పులు, ఇన్ని చేస్తామని చెప్తున్నారు, ఇది జరుగుతుందా జరగదని నాలాంటి వాడినే ఆలోచించాను అధ్యక్ష. కానీ ఆ రోజు హైదరాబాదు శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కావాలంటే మీరు టీవీ చూపించండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఒకసారి వినిపించండి. ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ రోజు అదే విధానంగా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈ శాసనసభలో చెప్పాను అధ్యక్ష. అయితే రాజధాని అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. నిర్ణయం తీసుకొని తర్వాత అందరూ మాట్లాడారు, భూములు ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ రోజు చట్టం ఏ విధంగా చేశారు, ఆ విధంగా చట్టం చేసి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు. మనం ఈ రోజు ఉన్నటువంటి సభ, శాసన మండలి, సచివాలయం ఏ విధంగా నిర్ణయించారు. ఎవరు ఆ సాహసం చేయరు అధ్యక్ష. 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ వదిలి రావడానికి మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకుందాం, ఈ రోజు కాకపోయినా రేపైనా హైదరాబాద్ అని వదలాలని ఆ రోజు వచ్చారు అధ్యక్ష. విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ని రాజధానిగా సచివాలయంగా మార్చుకొని రాత్రి బస్సులో ఉండి పనిచేసి ఇక్కడ ఇది నిర్మాణం చేసుకొని ముందుకెళ్ళిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనం చూస్తామని చాలా సంతోషపడ్డాం. 2019లో ఎన్నికలు వచ్చాయి అధ్యక్ష. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని శాసనసభలో చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాను. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019వ సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి బాధలుంటాయా? ఈరోజు మళ్ళీ తీర్మానం చేసుకునే అవసరం వస్తుందా? రాజధాని గురించి మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడే అవసరం వస్తుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం, ఓడిపోవచ్చు ప్రజల్ని ఓటు వేయకపోతే. అయితే నేను ఎందుకు బాధపడుతున్నాను అధ్యక్ష? నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు, లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ,
ఈ రాష్ట్రంలో మనం అందించినటువంటి సంక్షేమం కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు అధ్యక్ష. ఎంత చేసినా సరే ఎందుకు ఓడించారని బాధపడ్డాం, భయపడ్డాం. పోనీయాలు కానీ ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని నమ్మిస్తే ప్రజలు ఓట్లేశారంటే నేను హర్షిస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని 16 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకు ఓటేశారే, అది నాకు బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యంలో ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏం చేయాలి? ఈరోజు ప్రభుత్వం అంటే ఒకళ్ళ ఆస్త, ఒకళ్ళ సొంతమా? కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే అది మంచి ఉందంటే మనం కొనసాగించాం, ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. కానీ దుర్మార్గుడు ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదు అధ్యక్ష. కష్టాల్లో బాధల్లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి మా బతుకులు బాగుంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తాం. దేశంలో అనేక నగరానికి రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ ఉంది తెలంగాణకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, చెన్నైకి మద్రాసు ఉంది, ముంబై ఉంది, పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఏం తప్పు చేశాం? హైదరాబాద్ పోయిందని అర్థం కాదు, దానికి మించిన రాజధాని నిర్మించుకోవాలి, భావి తరాలకి మంచి చేయాలని ఒక శిల్పిలాగా కష్టపడి పనిచేస్తే దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. నాకు బాగా గుర్తు అధ్యక్ష, డిసెంబర్ 17 అందరూ వాళ్ళే, మేము 22 మందిని గెలిచాం. అందులో ఒకరో ఇద్దరు రాకపోతే 16-17 మంది రోజు వచ్చేవారు. ఆ రోజు షార్ట్ డిస్కషన్ పెట్టారు అధ్యక్ష. అమరావతి రాజధాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టారు. మొత్తం 151 మందితో మాట్లాడించారు. ఒక్కడు కూడా మంచి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, మా శాసనసభ్యుల్ని తిట్టడం తప్ప, ఏదో అవినీతి చేశారు, దోచుకున్నారు అని మాట్లాడారు తప్ప ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా నాయకులు లేచారు, నేను సిద్ధంగా ఉన్నాను, అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఏ ఎంక్వైరీ అయ్యింది, నేను కానీ నా పార్టీ కానీ మా శాసనసభ్యులు కానీ ఏది చెప్పినా మీరు యాక్షన్ తీసుకోండి, కానీ ఈ పేరుతో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేయొద్దు.